మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధం. ఈ ఇతిహాసంలో పాండవులను దేవుళ్లుగాను కౌరవులను రాక్షసులుగాను చూస్తాం. మరి ముఖ్యంగా 100 మంది కౌరవులకు నాయకుడైన దుర్యోధనుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? అహంకారం, అసూయ, ద్రౌపది వస్త్రాభరణం, మహాభారత యుద్ధం, కురుక్షేత్ర వినాశనం. కానీ అదే దుర్యోధనుడిని ఒక దేవుడిలా పూజించే ఊరు ఒకటి ఈ భారతదేశంలోనే ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ఒకవైపు విలన్ గానే ద్వేషించబడిన వ్యక్తికి మరోవైపు గుడిగట్టి పన్నులు చెల్లించి ప్రతి ఏటా ఘనంగా పండుగలు చేస్తున్నారు. అసలు ఎవరి దుర్యోధనుడు? సాక్షాత్తు కలిపురుషుడి అవతారమా, లేక చరిత్ర తప్పుగా అర్థం చేసుకున్న ఒక గొప్ప నాయకుడా? ఈ వీడియోలో దుర్యోధనుడిలోని ఆశ్చర్యకరమైన మరో కోణాన్ని చూడబోతున్నాం. అయితే వేదవ్యాసుడు మహాభారతంలో ఒక కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. భూమిపై ధర్మం క్షీణించి అధర్మం రాజ్యమేలే కలియుగానికి అధిపతి అయిన కలిపురుషుని అంశతోనే దుర్యోధనుడు జన్మించాడు. అందుకే కాబోలు చిన్నప్పటి నుంచే పాండవుల పట్ల ద్వేషం, సింహాసనంపై మితిమీరిన వ్యామోహం అతడిని అధర్మం వైపు నడిపించాయి. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా రాయబారిగా హస్తినాపురానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు అన్న ఒక మాట అతడి మానసిక స్థితికి అర్థం పడుతుంది. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంటే నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ అది చెయ్యాలనిపించదు. అధర్మం ఏంటో కూడా తెలుసు, కానీ దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఎంతటి భయంకరమైన నిజం! తన తప్పు తెలిసి మరీ నాశనానికి వెళ్లిన మొండివాడు దుర్యోధనుడు. నాణానికి రెండో వైపు ఉన్నట్టే దుర్యోధనుడిలో కూడా కొన్ని అద్భుతమైన గుణాలున్నాయి. వాటిని మనం అస్సలు తక్కువ అంచనా వేయలేం. మొదటిది కుల వ్యవస్థపై అతని తిరుగుబాటు మరియు స్నేహం. ఆచార్య ద్రోణుడి రంగస్థలంలో కర్ణుడు సూతపుత్రుడనే కారణంతో అవమానానికి గురైనప్పుడు సమాజ నియమాలను ఎదిరించి అతన్ని అంగరాజ్యానికి రాజుగా చేశాడు దుర్యోధనుడు. కులంతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను, గుణాన్ని నమ్మి ప్రాణ స్నేహితుడిగా మార్చుకున్నాడు. మహాభారతం ముగిసే వరకు ఆ స్నేహబంధం చెక్కు చెదరలేదు. బహుశా అందుకేనేమో ఇన్ని తప్పులు చేసినా నేటికి ఒక ప్రాంతంలో అతను దేవుడిగా కొలవబడుతున్నాడు. గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళలోని పొరువాలి పెరువిరుత్తి మల్నాడు ఆలయంలో ప్రధాన దైవం మరెవరో కాదు, స్వయంగా దుర్యోధనుడే. దీని వెనుక ఒక మనసును కదిలించే భక్తి కథ ఉంది. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం అది. వారిని వెతుకుతూ పట్టుకోవాలనే పట్టుదలతో దుర్యోధనుడు కేరళలోని దక్షిణ అడవులకు చేరుకున్నాడు. ఆ కొండల్లో మైళ్ల దూరం నడవడం వల్ల తీవ్రమైన అలసట, నీరసంతో దాహం వేసి అల్లాడిపోయాడు. అప్పుడు అతనికి ఒక ప్రాంత పురోహితుడు, పాలకుడైన మలడాడ్ అప్పప్పన్ నివాసం కనిపించింది. దాహంతో ఉన్న దుర్యోధనుడు అక్కడ నీటి కోసం అభ్యర్థించాడు. అతని పరిస్థితిని చూసి అక్కడున్న ఒక వృద్ధురాలు ఎంతో గౌరవంతో ఒక పాత్రలో కళ్ళు తెచ్చిచ్చింది. దుర్యోధనుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కళ్ళు తాగి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అయితే దుర్యోధనుడి ఒంటిపై ఉన్న రాజవంశపు వస్త్రాలు, ఆభరణాలు చూసి ఆ ముసలమ్మ భయపడిపోయింది. ఆమె వణుకుతూ, రాజా, నేను అంటరాని కురవ కులానికి చెందినదాన్ని. నా చేతి కళ్ళు తాగి మీరు అపవిత్రమయ్యారు అని బాధపడింది. అప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? సమాజం పెట్టిన కులాల సరిహద్దులను పటాపంచలు చేశాడు. ఆమె చూపించిన మానవత్వానికి, ఆతిథ్యానికి చలించిపోయి ఆకలి, దాహానికి కులం లేదు అన్నాడు. కృతజ్ఞతగా అక్కడే ఉన్న ఒక కొండపై కూర్చొని ఆ గ్రామ ప్రజల సంక్షేమం కోసం శివుణ్ణి ప్రార్థించి తపస్సు చేశాడు. అంతేకాదు, ఆ గ్రామస్తులకు వ్యవసాయం చేసుకోవడం కోసం ఎంతో విశాలమైన భూములను దానమిచ్చాడు. దుర్యోధనుడు ఎక్కడైతే తపస్సు చేశాడో సరిగ్గా అదే ప్రదేశంలో ఈ పొరువలి పెరువిరుత్తి ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయానికి కొన్ని నమ్మశక్యం కాని ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా ఏ గుడికైనా గోపురం లోపల దేవుడి విగ్రహం ఉంటాయి. కానీ ఇక్కడ ఎలాంటి విగ్రహం ఉండదు. కేవలం అలతార అని పిలిచే ఒక ఎత్తైన బహిరంగ వేదిక మాత్రమే ఉంటుంది. భక్తులు ఆ వేదిక వైపే చూసి మానసికంగా దుర్యోధనుని స్మరించుకుంటారు. దుర్యోధనుడి పేరిట పన్నులు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమి మరియు ఆస్తి పన్నులను ఇప్పటికీ రికార్డుల్లో దుర్యోధనుడి పేరు మీదే చెల్లిస్తారు. ఇది చట్టబద్ధంగా కూడా కొనసాగుతుండడం విశేషం. కురువ పూజారులు. నాడు దుర్యోధనుడి దాహం తీర్చిన ఆ కురువ సామాజిక వర్గానికి చెందిన వారే నేటికి ఆలయానికి ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ దుర్యోధనుడితో పాటు అతని భార్య భానుమతికి, తల్లి గాంధారికి, స్నేహితుడు కర్ణుడికి కూడా చిన్న చిన్న పీఠాలున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ జరిగే మల్నాడు గజమేళా ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. మిత్రులారా, చరిత్ర ఎప్పుడు గెలిచిన వారి వైపే మాట్లాడుతుంది అంటారు. కానీ భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదంటే, ఒక వ్యక్తిలో 100 తప్పులున్నా అతను చేసిన ఒకే ఒక్క మంచి పనిని కూడా గుర్తించి పూజించేంత గొప్ప హృదయం మన సంస్కృతిది. దుర్యోధనుడు అధర్మం వైపు నిలబడ్డారు అన్నది ఎంత నిజమో, కుల వివక్ష లేని ఒక మహారాజుగా కేరళ ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు అన్నది అంతే నిజం. మరి దుర్యోధనుడిలోని ఈ ఇంకో కోణం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షితః. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.